విషయాలని చాలా మటుకు మనము ధ్యానం చేస్తాం. భస్మం మొదలవడం అంటే ఏమిటో, బూడిద అవన్నీ ఎందుకో, ప్రియులారా ఆ కాలంలో ఇజ్రాయేలీయులు, యూదులైనటువంటి వారు ఉపవాస దీక్ష చేయాలి అని అంటే వారు గోనె పట్ట కట్టుకొని ప్రియులారా బూడిదలో కూర్చుండి పశ్చాత్తాపంతో దేవునికి విజ్ఞాపన చేసేవారని కొన్ని సంగతులు ఉదయకాలం ఆల్రెడీ మనము ధ్యానము చేసిన వారమై ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో కూడా ఇంకా కొన్ని విషయాలు, కొన్ని సంగతులు మనము ధ్యానము చేద్దాం. ప్రియులారా, మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులైనటువంటి వారిని ఎక్కడికి తీసుకువెళ్ళారు అని అంటే ఏకాంత స్థలానికి తీసుకువెళ్ళారు. ఎక్కడికంటే ఏకాంత స్థలానికి తీసుకువెళ్ళారు. ప్రియులారా, 58వ పాటలో మన దైవజనులు ఏమంటారు? ఏకాంత స్థలము పూర్వము, ఏకాంత స్థలము జీవము, మోహాల మీద ఉండి మదిలోకి ఆలోచన రానకుండా మనం ఏం చేయాలంట? దేవుని వైపు చూడాలంటారు. ప్రియులారా, దేవుని ఆరాధించుట, దేవుని మానవుట, దేవుని చూచుట, దేవుని సందర్భం తెలుసుకునుట అనేది ఒక ఏకాంత స్థలం మనకి అవసరం. ఏమవసరము? ఒక ఏకాంత స్థలం అవసరం. ప్రియులారా, శిష్యులైనటువంటి వారు యేసుతో ఉన్నారు. ఆయా సమయాల్లో కొన్ని విషయాలు వారికి చెప్పాలన్నప్పుడు ఈ పాటలు ఆల్రెడీ రాశారన్నమాట. వారికి కొన్ని విషయాలు చెప్పాలన్నప్పుడు జన సమూహం ఉన్నప్పుడు చెప్పలేదు, పట్టణాల్లో గ్రామాల్లో ఉన్నప్పుడు చెప్పలేదు. శిష్యులతో యేసు ఏకాంత స్థలానికి వెళ్ళినప్పుడు ఆ ఏకాంత స్థలంలో వారికి కొన్ని విషయాలు తెలియపరిచేవారంట. అందుచేతనే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శ్రమల గురించి కనుక ఈ పశ్చిమవారంలో అంటే యేసు తాను పొందబోయేటువంటి శ్రమల గురించి శిష్యులైన వారికి ప్రత్యేకంగా ఈయనని చెప్పాడు. యేసులో 3.5 సంవత్సరాల వారు ఉన్నారు. ఈ 3.5 సంవత్సరాలు కూడా యేసుతో తిరుగుతున్నారు, యేసుతో తింటున్నారు, యేసుతో పడుకుంటూ ఉన్నారు, యేసు మాటలు వింటూ ఉన్నారు, యేసు అద్భుతాలు చూస్తున్నారు, యేసు కార్యాలు చూస్తూ ఉన్నారు, ఆయన ప్రేమ చూస్తున్నారు. ఇవన్నీ చూస్తున్నారు కానీ ఆయన శ్రమల గురించి అంట శిష్యులకు ప్రియుల ముందు చెప్పలేదు. ఈ దినము శ్రమల గురించి చెప్పే ముందు శిష్యులతో ప్రభు మాట్లాడారంట. మనము యెరూషలేముకు వెళ్తున్నాము అన్నారు. ఎక్కడికి వెళ్తున్నాము? మనము యెరూషలేముకు వెళ్తున్నాము. ఇది 18వ వచనంలో మాట. 17వ మాట ఏంటంటే యేసు 12 మంది శిష్యులను ఎక్కడికి తీసుకువెళ్ళారంటే ఏకాంత స్థలానికి తీసుకువెళ్ళారు. ఏకాంత స్థలానికి తీసుకువెళ్ళిన తర్వాత మార్గంలో వారితో మాట్లాడుతున్నారు అని రాశారు. ఎక్కడండి? మార్గంలో యేసు వారితో మాట్లాడుతున్నారు. ఆ మాటలో మాట ఏమిటి అంటే యెరూషలేముకు వెళ్తున్నాము. ఎక్కడికి? యెరూషలేముకి. అన్నారు శిష్యులతో ఈ మాట అన్నప్పుడంట శిష్యులు ఏమనుకున్నారంటే యెరూషలేముకు వెళ్తున్నామని పదే పదే చెప్తున్నారు. యెరూషలేముకు వెళ్ళడం మనకి కొత్త కాదు. యెరూషలేముకు అనేక మార్లు వెళ్తా వస్తూ ఉన్నాం కదా. ఈసారి ప్రత్యేకంగా యెరూషలేముకు వెళ్తామని చెప్తున్నాడండి అని వాళ్ళు మాట్లాడుతున్నారండి. కానీ యేసును అడగలేదు. ఎవరు అడగలేదు? యేసును అడగలేదు. యేసు ఒక్కొక్కటి ఆయన చెప్పుకుంటూ వచ్చారు.
యేసు చెప్పిన మాట యెరూషలేముకు వెళ్తున్నామన్నప్పుడు వారు సంతోషించారు. యెరూషలేముకు వెళ్తున్నామన్నప్పుడు వారు ఆనందించారు. ప్రియులారా, ఎందుకు అనంటే యెరూషలేము అనగానే పట్టణానికి వెళ్తున్నాను అంటే ప్రియులారా ఎవరికైనా సంతోషం కలుగుతుంది. పట్టణం అనగానే ఎన్నో వింతలు కనపడతాయి. పట్టణం అనగానే ప్రజలు కనపడతారు. పట్టణం అనగానే అనేకమైన సాగులు, ఎన్నో రకరకాల వస్తువులు, వస్త్రాలు ఎన్నో కనపడతాయి. ఎంతమంది కాదు, విలువైన ఆహారాలు కూడా దొరుకుతాయి. ఎక్కడికి వెళ్తే పట్టణానికి వెళితే. అందుకే శిష్యులైనటువంటి వారు యెరూషలేముకు వెళ్దాము అన్నప్పటికీ ప్రియులారా యేసు కంటే ముందే వారు దారి తీసేవారు. ప్రియులారా యేసు కంటే ముందే వారు దారి తీసి యెరూషలేముకు వెళ్ళటకు అంతగా ఇష్టపడేవారంట. ఎవరు అంటే శిష్యులైనటువంటి వారు. ప్రియులారా అయినా ఈ కారణం ఏమన్నారంటే యెరూషలేముకు వెళ్ళాలని ప్రభు ముందుగా వారికి చెప్పలేదు. ప్రియులారా ముందుగా వారికి ఎందుకు చెప్పలేదు అంటే ప్రియులారా అడిగారు. ఇక్కడ ప్రియులారా ఇద్దరు పేర్లు రాశారు. పేతురు, ఆంద్రేయ. పేతురు, ఆంద్రేయ ఈ ఇరువురు కూడా ప్రియులారా యెరూషలేములో ఎంతోమంది అక్కడికి వెళ్ళవద్దని యేసుకు అడ్డం వచ్చి వెనక లాగేసేవారు. అందుచేతనే యేసు ముందుగా యెరూషలేము యొక్క శ్రమల గురించి వారికి తెలియపరచలేదు. ముందుగా వారికి ఈ యెరూషలేము శ్రమల గురించి చెప్పలేదు. కనుక ఈ దినము ఆయన బయలుదేరినప్పుడు మాత్రమే ఎక్కడికి వెళ్తున్నామంటే యెరూషలేముకు వెళ్తున్నామంటే ప్రియులారా వారికి చాలా ఆనందం కలిగింది. యెరూషలేముకు వెళ్తున్నామంటే వారికి చాలా సంతోషం కలిగింది. ఆనందము తర్వాత సంతోషం కలిగింది. ఎక్కడికి వెళ్ళాలంటే యెరూషలేముకు వెళ్ళాలి. ప్రియులారా అయితే ఇక్కడ ప్రభువు వారు ఏం చెబుతాడు అంటే ప్రియులారా అక్కడ మనుష్య కుమారుడు, అక్కడ ఎవరంటే మనుష్య కుమారుడు ఆయన దేవుడే కానీ ప్రియులారా ఏమైనది మనుష్య కుమారుడు అంటే దీని యొక్క అర్థం ఏమిటి అంటే ప్రియులారా మనిషికి జన్మించినటువంటి దేవుడు నరుడెలాగైతే వస్తున్నాడో ప్రియులారా దేవుడు కూడా నరుడుగా అలాగే రావాల్సి వచ్చింది. అలా రాకపోతే మరి పాప పరిహారం చేయడానికి ఏం లేదంట, అవకాశము లేదంట. పాప పరిహారం చేయాలి అంటే ప్రియులారా ఆయన నరుడెలా వస్తున్నాడో ఆయన కూడా అలాగే రావాల్సి ఉందంట. ప్రియులారా అలాగే రాకపోతే ఆయన రాయించినటువంటి ధర్మశాస్త్రం ఏం చేయాలంటే ఒప్పుకోదు. దేవుడు రాయించిన ధర్మశాస్త్రం ఒప్పుకోదు. ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారంగా చేయాలి. అందుకే ఆయన జన్మించినప్పుడు మాట ఏంటంటే ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారంగా ఆయన దేవాలయం తీసుకువెళ్ళారని, పేరు పెట్టారని, దేవుడికి సమర్పణ చేశారని ఇవి మనకు కనబడతాయి. అందుకే ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారంగానే ప్రభువు కూడా కొన్ని విషయాలు ఆయన ఏం చెప్పారంటే ప్రియులారా ప్రవక్తల ప్రవచనాలను ధర్మశాస్త్రములను కొట్టివేయరాలేదు, దానిని నెరవేర్చడానికి వచ్చారన్నారు. అలాగే మనం ఒకసారి మార్కు సువార్త కూడా ఒకసారి తీయండి. 10:32, 34 వచ్చినారు కదా, 32, 34.
యెరూషలేముకు వెళుతున్నాము అన్నారు. ఇక్కడ యెరూషలేమునకు అంటే యెరూషలేముకు వెళుతున్నాము అన్నారు. ఇక్కడ యెరూషలేముకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ వాక్యంలో మనం చదువుకుంటే మరి 32లోనే ఉంది కదా. ఎక్కడికి బయలుదేరారు అంటే యెరూషలేమునకు బయలుదేరారు. పిల్లరా, యెరూషలేమునకు ప్రతిసారి శిష్యులు ముందు నడిచేవారు యెరూషలేము అనగానే. కానీ ఇప్పుడు చూడండి, శిష్యులు వెనకాల నడుస్తున్నారు, యేసు ముందు నడుస్తున్నారు. పిల్లరా, వీరు వెళ్దామా మానేద్దామా అని అన్నారు. ఎవరంటే శిష్యులైన వారు. ప్రభు ఎలా అన్నారు? ధైర్యంగా వెళ్ళిపోతున్నారు. దేనికి వెళ్తారు? ఈయన మా శిలువ మరణానికి వెళుతున్నారు. ఎక్కడికి వెళ్తారట? శిలువ మరణానికి వెళుతున్నారు. పిల్లగా బహుశా కొన్ని గొర్రెలను మేకలను బలిస్తూ ఉంటారు. ఈ బలించేటప్పుడు పిల్లగా వాటిని ఏం చేస్తారు? వీళ్ళు రావయ్యి లాక్కెళ్ళిపోతూ ఉంటారు. ఆ గొర్రెలు మేకలు ఏం చేస్తారట? మెడకు తాడు కట్టేసి పరపర ఈడుచుకుని పరపర లాక్కిపోతారు. వాటిని చంపడానికి తీసుకెళ్తారనే సంగతి వారికి తెలుసు. అందుకే రావు. పిల్లగా యేసయ్య మరణమని తెలిసిన, యేసయ్య శిలువ మరణమని తెలిసిన ఇక్కడ ఏం చేస్తున్నారట? ఆయన మరణాన్ని గురించి శిష్యులకు చెప్పినప్పుడు వాళ్ళకి భయం వేస్తుంది. ఆ మాట కూడా ఇక్కడ ఉంది కదా. పిల్లగా 32లో కింద చూడండి. ఆయనను వెంబడించుతున్నటువంటి వీరికి భయము కలిగిందట. యేసు ఎక్కడికి వెళ్తున్నారు? మరణానికి వెళ్తున్నారు. పిల్లగా మనిషి దేనికి భయపడటంట? మరణానికి భయపడతాడు. మనిషి ఇక దేనికి కూడా అంత లెక్క చేయడు, అంతగా భయపడడు, భయం రాదు. ఎప్పుడు భయపడతాడు అంటే మరణానికి భయపడతాడు. కానీ అన్నారు దేవుని పిల్లలు మరణానికి కూడా భయపడరు. దేనికి కూడా భయపడట? మరణానికి కూడా భయపడుతున్నారు. ఎప్పుడు అంటే లోకముతో ఏకము కాకుండా దేవునితో ఏకమై ఉన్నప్పుడు పిల్లల మరణం వచ్చినా కానీ ఏమొచ్చినా, మరణం వచ్చినా కానీ పిల్లల వారి సంతోషం ఎలా ఉంటది అంటే నేను నా తండ్రి నా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నానని గొప్ప ఆనందం ఉంటుంది. పిల్లల ఎవరికి అనంటే అయ్యారు దేవుని చిత్తాన్ని భూమి మీద నెరవేర్చే వారికి. ఎవరికంటండి? దేవుని చిత్తాన్ని భూమి మీద నెరవేర్చే వారికి ఆనందం ఉంటుంది. ఇంకా లోకముతో పాపముతో లోక సంబంధముతో ఉన్నటువంటి వారికి ఉండదు. సావంటేమో భయం వేసేస్తారు. పిల్లల గుండె కొట్టేసుకుంటుంది సావాలి. కానీ పిల్లలు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. శిష్యుల యొక్క స్థితి చూడండి. ఆయన మరణాల గురించి చెప్పడమే కాకుండా వీరి కంటే ముందు యేసు బయలుదేరి వెళుతుంటే అసలు వాళ్ళకే వెంబడిస్తున్నటువంటి వీళ్ళకే భయంకరమైన భయం అంట. మామూలుగా భయపడలేదంట. పిల్లల వారికే భయపడ్డారు. అయితే యేసు ఇక్కడ కింద రాశారు చూడండి. శిష్యులైన 12 మంది శిష్యులను పిలుచుకుని దారిలో నడుస్తూ నడుస్తూ పిల్లల వారికి చెబుతున్నారు. ఆ తనకు సంబంధింపు వాటిని వారికి ఒక్కొక్కటి ఏం చేస్తున్నారంట? తెలియచేస్తున్నారు. అక్కడ ఎటువంటి తీర్పు జరుగుతుంది, అక్కడ ఎటువంటి శిక్షలు ఈయనకి వేస్తారు, ఎటువంటి మరణం వస్తుంది. పిల్లలు ఆయన చంపి ఆయనను సమాధి చేసి పిల్లలు ఆయన 3వ దినమందు తిరిగి లేచుట పిల్లల ఇవి పిల్లలు ఇవన్నీ జరుగుతాయి అని పిల్లల ప్రభు వారికి తెలియపరిచారు. ఈ రోజు పాఠములో దైవజనుడు ఒక 7 మాటలు చెప్పారు. వాటిని మీకు చెప్తాను. పిల్లల శిష్యులైనటువంటి వారు ఇవన్నీ విన్న తర్వాత ఏ విధంగా అని అంటే ఇదిగో మనం యెరూషలేముకు వెళ్తున్నాము. 33 మనుష్య కుమారుడు ప్రధాన యాజకులను శాస్త్రులను అప్పగింపబడి బడును. వారు ఆయనకు మరణ శిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు. ఏ జనుడికి? అన్యజనులైనటువంటి వారికి అప్పగిస్తారు. పిల్లల ఎందుకు అన్యజనులకు అప్పగిస్తారంటే యేసును ఎరుగనటువంటి వారికి ఎందుకు అప్పగిస్తారంటే వీరందరికీ యేసు గురించి తెలుసు, ఆయన ప్రేమల గురించి తెలుసు, ఆయన
మరణ శిక్ష విధిస్తారు. పిల్లరా, మరి ఈ మరణ శిక్ష విధించబడినప్పుడు పిల్లరా, కాబట్టి శిష్యులైనటువంటి వారు యేసయ్య చెప్పిన మాటలన్నీ విన్నారట. పిల్లరా, యేసయ్య చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత యేసు వేగముగా ముందుకు అడిగి వేసుకుంటూ వెళ్తున్నారు. శిష్యులు అడుగు ఏనా మానేనా అంటే అంటున్నారట. పిల్లరా, అంటే వారి యొక్క మనసు వెనక్కలాగుతుంది. పిల్లలు అక్కడక్కడ యేసుతో పిల్లలు వీరు యేసును కూడా భయపెట్టేలాగా లేక ఆయన పిలికి ముందు కూడా వేస్తూ ఉన్నారు. అక్కడక్కడ అయ్యా మనం యెరూషలేముకి వెళ్ళవద్దు, అక్కడ నిన్ను పట్టుకుని చంపాలని చూస్తున్నారని దారిలో అక్కడక్కడ యేసుతో మాట్లాడారు. ఆయన అప్పగించుకునడానికి మరణము పొందడానికి పిల్లలు ఇవన్నీ ముందే వారికి చెప్పారు కదా. చెప్పినప్పుడు ఇంకా ఎందుకు వారు మాట్లాడుతున్నారు? ఇంకా ఎందుకు అలాంటి దిగులు కలిగే మాటలు, భయము కలిగే మాటలు, వెనక్కి వెళ్ళేటువంటి మాటలు ఎందుకు చెప్తున్నారు వీళ్ళు అంటే కొంతవరకు వీళ్ళలో సాతాను కూడా పనిచేస్తుంది అన్నమాట. ఎవరు పనిచేస్తున్నారు? మనలో సాతాను పనిచేస్తున్నప్పుడు దేవుడు పని చేయడానికి ముందుకు రాము, దేవుడు సన్నిధికి రావడానికి ముందుకు రాము. మనలో ఏదో ఒక ఆలోచన, బహుశా ఉదయం వచ్చావు కదా, ఇక రాత్రి కూడా ఎందుకులే, రేపు వెళ్దాంలే అనేటువంటి ఆలోచన. అంటే సాతాను ఏం చేస్తుంది అంటే పిల్లల ఇలాగన మనలను వెనక్కి నడిపించేటట్టే చేసేట్టుగా ఉంది. పిల్లల మనలో ఇలాంటి ఒక మంచి ఆలోచనే కదా అన్నట్టుగా పిల్లల వెనక్కి తీసుకువెళ్ళేటువంటి స్థితి కనబడుతుంది. పిల్లల అందుచేతనే మనము దేవుని విషయంలో ముందు ఉండాలి. దేవుని విషయంలో మనము ఆసక్తి కలిగి ఉండాలి. పిల్లల అయ్యారు చెప్పిన కదా అన్నట్టుగా పిల్లల వెనక్కి తీసుకువెళ్ళాలి. ఆసక్తి కలిగి ఉండాలి. పిల్లల అయ్యారు శిష్యులు ఎప్పుడు తెలిసిన తర్వాత కొందరు ఏం చేస్తారు? మనం చూస్తాం. యేసు మాటలు విన్న తర్వాత అంటే మనము చదువుకున్నవి ఇందులో రాయబడినవి కొన్ని ఉన్నాయి. యేసు వారికి చెప్పినవి ఇంకా చాలా ఉన్నాయి కదా. దానిని బట్టి మనం ఆలోచన చేస్తే రాసిన మాటలు ఏమో కొంచెంగా ఉన్నాయి, కానీ యేసయ్య వారితో మాట్లాడిన మాటలు ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట. ఇంకా భయంకర విషయాలు కూడా
యేసయ్య శ్రమను వినడానికి భయంకరంగా ఉంటే, వింటేనే ఇలాంటి పరిస్థితులు వస్తే జరుగుతున్నప్పుడు ఇంకా ఎలా ఉంది. అందుకే యోధ ఉరేస్తూ ఉన్న కారణం కూడా అదే. పిల్లల యోధ ఉరేస్తుండడానికి గల కారణం కూడా అదే. యేసును అప్పేసి, యేసును అప్పగించేసి ఆ డబ్బులు పట్టుకెళ్ళి సంతోషంగా ఆనందంగా ఉన్నటువంటి యోధ ఆ డబ్బుల్లో ఏవో సంపాదించుకోవాలి, ఏవో కొనుక్కోవాలి అనేటువంటి పిల్లల సంతోషంలో ఆనందంలో ఉన్నటువంటి యోధ యేసు శ్రమలను చూచి వెళ్ళి యేసును చూచి తన హృదయము తన మనసు తట్టుకోలేక వెంటనే ఏం చేశాడట? ఊరేసుకుని చనిపోయాడు. పిల్లలు కాబట్టి కారణం ఏమిటి అంటే, యేసయ్య ఆయన శ్రమలు చెప్పేటప్పుడే ఎంత భయంకరంగా ఉంటే జరిగేటప్పుడు ఇంకా ఎలా ఉంది. జరిగేటప్పుడు పరిస్థితి ఏమిటి? అందుకే ఐగుప్తీయులు మనం ధ్యానం చేసేటప్పుడు వారు మొదటి సంతానం, మొదటి కుమారులు చనిపోతారు. వారు చేసినప్పుడు పిల్లల చెప్పినప్పుడు వారు విన్నారు, వేళ్ళు వారు విన్నారు, అంతలాగా ఉంది. కానీ ఆ రాత్రి భయంకరంగా ఉంది అనేది మనము నిర్గమలో ధ్యానం చేస్తాం. నిర్గమకాండములో ఆ రాత్రి, ఏ రాత్రి అంటే సంహార దూతలు వచ్చి ఐగుప్తీయులైనటువంటి వారిని తెగులు, మరణము పిల్లగా పంపించినప్పుడు పిల్లగా ఆ కేకలు, ఆ అరుపులు పిల్లగా ఆ చీకటి పిల్లగా భయంకరమైనటువంటి పరిస్థితి సామాన్యంగా లేదు అనేది మనకి కనబడుతూ ఉంటుంది నిర్గమకాండంలో. అదే రీతిగా పిల్లగా యూదా కూడా మరి యేసు శిలువ చూడగానే, శ్రమలను చూడగానే యూదా కూడా ఏమైపోయాడంటే చనిపోయాడు అనేది పిల్లగా మనం చూస్తాం. తర్వాత పిల్లగా 3 చెప్పాను మీకు. 4వ వాడు మనం చూస్తే కొందరు మనసులో కృషించిపోయారు అని రాస్తారయ్య. కొందరు మనసులో ఏమొచ్చేసిందట? కృషించిపోయే పరిస్థితి వచ్చిందట పిల్లగా. కాబట్టి అంటే వారిలో యేసు శ్రమలను విన్నటువంటి వీరే, యేసు శ్రమల గురించి తెలుసుకున్నటువంటి వీరే పిల్లల కృషించిపోయే అంత పరిస్థితి వచ్చింది అంటే ఆ శ్రమ వీళ్ళకి కలిగింది. అసలు వీళ్ళు ఏమైపోతారో తెలియదు, అసలు పేరు కూడా కనపడరు. అందుకే యోహాను గారు రాశారన్నమాట. ఏమన్నారంటే, పశ్చిమానికి పిల్లలు ఎలా జరిగినప్పుడు ఎన్ని మార్లు జరిగితే ఇంకా ఏంటి అన్నారు. అంటే ఆయన దేవుడు అన్నాడు. పిల్లల పశ్చిమాలు లాంటి వాడు ఆయన, మనము ఎండు ప్రాణులు లాంటి వాడు. పశ్చిమాలు త్వరగా తగలదు, ఎండు ప్రాణులు త్వరగా కాదు. అంటే మానవులైనటువంటి మనము పిల్లలు అంత త్వరగా ఏమైపోతామట? అంత త్వరగా పిల్లలు ఏమైపోతామట? ఏమైపోతామో బూడిద కూడా కనబడే పరిస్థితి వస్తుంది పిల్లల. అందుచేతనే వాళ్ళు 4వ మాట కృషించిపోయేది అని రాస్తారు పిల్లలు. 5వ మాట కొందరు ఆ మాటలు విని ఆ విన్న పనులు చూసి మరి పిల్లల మరి వారి
అని ప్రార్థన చేయకూడదట. శ్రమ జయించే శక్తి నాకు దయచేయి అని ప్రార్థన చేయాలన్నాడు. ఏం ప్రార్థన చేయాలన్నా? శ్రమను జయించే శక్తి నాకు దయచే ప్రభువా అని మనం ప్రార్థన చేసుకుని మనం శ్రమ ఏం చేయాలన్నా? జయించాలట. అది నిజమే. ఏం చేయాలంటే శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమ దేవుడే తీసివేస్తే పిల్లరా, దేవుడే ఆ శ్రమను తీసివేస్తే మొదటి శ్రమ వచ్చినప్పుడు మనం అల్లిపోతూ ఉంటాం. మనం భయపడుతూ ఉంటాం, కలిసిపోతూ ఉంటాం, మారిపోతూ ఉంటాం. పిల్లరా, శ్రమను జయించే శక్తి దేవుడు మనకి ఇస్తే మనం ఎలా ఉండాలి? ఎన్ని శ్రమలు వచ్చినా మనం ఎలా ఉంటుంది? జయించే శక్తి ఉంటుంది. జడిసి భయపడే పరిస్థితి మనకు వస్తుందా? రాదు. అలా ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్కరికి మనం ఏం చేయాలంట? పిల్లరా, వాళ్ళ ధైర్యంగా ఉండటంలో, బలపడటంలో, నడుచుకోవడంలో, చేయడంలో, అనుభవించడంలో, అన్ని విషయాల్లో వారు ఏం చేయాలంటే నేర్పాలి. పలుకరిగా అన్నారు. అప్పుడప్పుడు కొన్ని కార్యాలు చేయడానికి, కొన్ని బోధనలు చేయడానికి, కొన్ని అద్భుతాలు చేయడానికి, కొన్ని ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించడానికి యేసు లేకుండా శిష్యులు పంపించేవారు. యేసు